వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నింగి నుంచి నేలకొచ్చాడు అనే టైటిల్ని మనం కాయిన్ చేయడం జరిగింది ఈ రోజున. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2014 నుంచి అండ్ దెన్ 2019 దాకా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన ఎంపీగా ఉన్నారు వాళ్ళ తండ్రి చనిపోయిన నాటికి. ఆ తర్వాత కాంగ్రెస్తో డినై చేసి ఆయన పార్టీ పెడతాం జరిగింది ఓదార్పు పేరుతోని. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పేరుతో ఓదార్పు యాత్ర పేరుతో. దెన్ ఆ తర్వాత చూసినట్లయితే అనేక సార్లు ఆయన ఓదార్పు యాత్రలో భాగంగా జనంతో ఇంటరాక్షన్ అయ్యారు, జనంతో మాట్లాడుతూ వచ్చారు. అప్పుడప్పుడు మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ వచ్చారని అనుకోవాలి. బట్ ఒక ఎంపీగా ఉండి ఎప్పుడూ కూడా పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఇష్యూ మీద మాట్లాడిన సందర్భం మాత్రం మనం ఎప్పుడూ కూడా చూడలేదు, ఎప్పుడు చూడం కూడా. సో అలా ఇక సేమ్ అసెంబ్లీలో కూడా అంతే. ఆయన అసెంబ్లీ ఏదైతే అంత ఫ్రూట్ఫుల్గా అసెంబ్లీ జరుగుతుంది అనుకున్న సమయంలో ఏదో ఒక రూపంలో ఆయన అసెంబ్లీ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు కూడా అది అలవాటుగా మారింది జగన్మోహన్ రెడ్డికి. సో ఆ తర్వాత మనం చూస్తే 2014లో ఆయన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు వచ్చిన జనరల్ ఎలక్షన్స్లో ఫైట్ చేస్తున్నారు. బట్ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. పాదయాత్ర రూపంలోనూ ఇంకో రూపంలోనూ జగన్మోహన్ రెడ్డి జనంలో ఉండే ప్రయత్నం చేశారు. కానీ బట్ అనేక రకాలుగా ఆయనకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రెస్ మీట్లు పెడుతూ ఉండేవాళ్ళు మీడియా విషయంలో. మనం పర్టికులర్గా ఈ టైటిల్ ఇచ్చింది మీడియా విషయంలోనే అని అనుకోవాలి. తనకి పూర్తి స్థాయిలో కళ్ళు నింగి నుంచి నేలకొచ్చాయనే టైటిల్ కూడా మనం పెడతాం జరిగింది. అది కూడా ఎస్పెషల్లీ మీడియా విషయంలోనే. 14 నుంచి 15 దాకా చూస్తే తాను ఎంత పాదయాత్రలో బిజీగా ఉన్నా, ఇంకొక ఇష్యూలో అటు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి తనకు అవకాశం దొరికినప్పుడు అల్లా కూడా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. లోటస్ పాండ్ వేదిక ఆయన నివాసం లోటస్ పాండ్ మాత్రమే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. ఇక పాదయాత్రలో కూడా మాట్లాడేవాళ్ళు. లోకల్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇంటరాక్షన్ అవుతూ లోకల్ మీడియాతో కూడా మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉండేవాళ్ళు. సో దాని మీద ఎప్పుడు కూడా ఒక సానుభూతిని, ఒక ఎమోషన్ని, ఒక సానుభూతిని బిల్డ్ చేయడానికి ఆయన అటాక్టివ్గా ప్రయత్నం చేస్తూ వచ్చేవాళ్ళు. ఏదంటే ప్రశాంత్ కిషోర్ టీం డైరెక్షన్లో. సో మ్యాక్సిమం సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 151 సీట్స్, ఒక థంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అంటే ఒక హ్యూజ్ మెజారిటీ. ఇక వన్స్ అంత మెజారిటీని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా రాజుగా భావిస్తూ వచ్చాడు, ఆయన ముఖ్యమంత్రిగా కాదు. ఇక తన పార్టీ నేతలకు కానీ, ఆ తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత తన చుట్టూ కంచెలు బిగించుకోవడం కానీ, తన పార్టీ నేతలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, సీనియర్ నేతలకు కానీ, మంత్రులకు కానీ, ఎవరికి కూడా, ఎంపీలకు కానీ ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ లేని సందర్భం ఉంది. ఏ ఇతర పార్టీల నుంచి తన పార్టీలో చేర్చుకునే వాళ్ళకు మాత్రం అది కూడా పదే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక పీక్లో ఏదైనా ఇష్యూ మాట్లాడాలంటే సజ్జల లాంటి వాళ్ళు గేట్ దగ్గర, తన రూమ్ దగ్గర వాళ్ళతో మాట్లాడి పంపించిన సందర్భాలు ఉన్నాయి. 150 మందికి పైగా సలహాదారులు ఉన్నప్పటికీ ఏ సలహాదారు ఏం చేస్తారు, ఏ సలహాదారు పని ఏంటి అనేది కూడా ఇప్పటికీ మొన్నటి వరకు కూడా క్లారిటీ లేదు. సో వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి దగ్గర యాక్సెస్ లేదు. ఇంకా వాళ్ళ సలహాలు ఏమి ఇస్తారనేది ఒక పెద్ద, ఏమి ఇచ్చారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అలాంటి జగన్మోహన్ రెడ్డి తాను సీఎంగా ఉన్న 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీట్ ఆయన పెట్టే ప్రయత్నం చేయలేదు. ఒక మీడియాతో ఆయన ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ఎంత సీరియస్ ఇష్యూ వచ్చినా రాష్ట్రంలో తన మీద ఎలిగేషన్స్ వస్తున్నా దాన్ని ఖండించే ప్రయత్నము చేయలేదు. అలాగని దాన్ని పూర్తి స్థాయిలో ఆ విమర్శలు తీసుకునే ప్రయత్నము చేయలేదు. ఆ విమర్శలు కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నము చేయలేదు. ఇక అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఇక జనంలోకి వచ్చినా, ఎక్కడైనా లోకల్గా మీడియా మాట్లాడడానికి ప్రయత్నించినా ఆయన పర్యటన ఎప్పుడూ పరదాల మాటనే ఉండేది. చుట్టూ పరదాలు కట్టుకుని ఆయన పర్యటన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన జిల్లాలకు వెళ్తున్నారు, బట్టనొక్కుడు కార్యక్రమం ఉంది అంటేనే లోకల్గా ఫుట్పాత్లన్నీ ఖాళీ చేయించిన పరిస్థితులు ఉన్నాయి. ఫుట్పాత్ వ్యాపార బిజినెస్ కూడా దెబ్బతిన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అలా రాజు వెడలే రవి తేజముల అదరగానే ఒక పద్యం ఉంటుంది, ఏదైతే జానపదాలు, పౌరాణికాలు. సో అలా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజంగానే ఒక రాజు తరహాలో, ఒక హిట్లర్ తరహాలోనే వ్యవహరిస్తూ వచ్చారు. తన పార్టీ విషయంలో కావచ్చు, తన పార్టీ నేతల విషయంలో కావచ్చు, అండ్ దెన్ పార్టీ క్యాడర్ తనను నమ్ముకున్న, సీఎంగా తను నమ్ముకున్న ప్రజల విషయంలో కావచ్చు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాకి, అదేవిధంగా ఒక నేషనల్ మీడియాకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్న 5 ఏళ్లలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూలు ఇచ్చింది కేవలం 2 ఛానల్స్కే, అది కూడా ఒక నేషనల్ మీడియా అండ్ దెన్ తన సొంత మీడియాకి మాత్రమే. అంటే అది కూడా 1-to-1 ఇంటరాక్షన్ లాగా, అంతేగాని ప్రెస్ మీట్ సందర్భం అయితే లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగానే 5 ఏళ్ల పాటు కళ్ళు నెత్తినే ఉన్నాయనుకోవాలి. మీడియా గుర్తు రాలేదు కూడా ఆయనకు. తన సొంత మీడియా ఉంటే చాలు తనకు బాగా ఓట్రానికి అనుకున్నారు. కానీ ఈరోజు ఓడిపోయిన పరిస్థితుల్లో 11 సీట్లకే తాను పరిమితమైన పరిస్థితుల్లో తన భవిష్యత్తు ఒక డిఫెన్స్లో పడింది. ఏ టైం ఎప్పుడు తనకి బెయిల్ రద్దవుతుందో అని తెలియని డైల్మా ఉంది. మరోవైపు చూసినట్లయితే ఎవరు కూడా తన పక్కన ఇన్ని రోజులు ఉన్న నేతలంతా కూడా ఎవరు కూడా ఆయన రివ్యూలకు కూడా వస్తున్న పరిస్థితి లేదు. ఓడిపోయిన నేతల సంగతి పక్కన పెడితే గెలిచిన ఆ 10 మందిని తనతో పాటు ఎలా కాపాడుకోవాలనేది ఇంకొక పెద్ద ప్రశ్న, ఇంకో పెద్ద సవాల్ ఆయనకు.
ఇక ఢిల్లీ స్థాయిలో తన ప్యాంపర్ చేస్తున్న బీజేపీ ఈరోజు కూటమిలో ఉంది, ఆయన సపోర్ట్గా లేదు. ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్తే ఒకరిద్దరు కూడా ఆయన పక్కన లేని పరిస్థితి. ఏదో ఇతర పార్టీల నుంచి పిలుచుకొని పదే పదే పిలుస్తూ ఉంటే ఒక అఖిలేష్ లాంటి వాళ్ళు మాత్రమే ఒకరిద్దరు మాత్రమే వాళ్ళకి సపోర్ట్గా వచ్చున్నారు. అది కూడా ఎంతవరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మీడియా ప్రయారిటీ ఏంటి అనేది తెలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు మరోసారి మీడియా జపం చేస్తూ ఉన్నారు. ఆయన ఓడిపోతున్నానని తెలిసిన ఆ రోజే జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చే సమయంలోనే ఫస్ట్ టైం ఆయన మీడియా ముందుకు వచ్చారు, మీడియాని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చూస్తే ఇక వినుకొండ పర్యటన కావచ్చు, నెల్లూరు కావచ్చు, పదే పదే గతంలో లాగే మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. అదేమంటే మీడియా క్లాసులు కూడా వీగుతున్నారు. కేసీఆర్ తరహాలోని కేసీఆర్ కూడా అంతే, ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేయరు. జర్నలిస్టుల మీద తిరగబడిన సందర్భం ఉంది, వాళ్ళ క్లాసులు బీకిన సందర్భం కూడా ఉంది. సేమ్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తాడేపల్లిలోనికి మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది, అన్ని ఛానల్స్ వాళ్ళని. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు, బట్ కెమెరాలు లేకుండా, అది కూడా కెమెరాలు లేకుండా మీడియా రిపోర్టర్స్ వరకే వెళ్ళున్నారు ఆ ప్రెస్ మీట్కి. వాళ్ళ క్వశ్చన్లకు కూడా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి 1.5 అవర్ పైగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మీడియా గుర్తొస్తుంది అనుకోవాలి. ఇలాంటి సందర్భాల ద్వారా సీఎంగా ఉన్న ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరికి తాడేపల్లి గేట్ ఎంట్రన్స్ కూడా లేదు. సో ఫస్ట్ టైం అలా ఆయన అది బ్రేక్ చేసి తాను ప్రతిపక్షానికి పరిమితం అయ్యాక ఈరోజు మీడియా మిత్రులు క్లాసులు బీకడమే కాదు, అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయమంటూ మాట్లాడుతున్నారు. అన్యాయాన్ని తను మాట్లాడే వాయిస్ను చూపించండి అని అడుగుతూ ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు మీడియా అవసరం ఏంటి, తనకు ఒక్కడికే మీడియా ఉంటే కాదు మిగతా మీడియా అవసరం ఏంటి అనేది ఆయనకి తెలిసి వచ్చిందని అనుకోవాలి. మరి అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ మీడియా విషయంలో, జర్నలిస్టుల విషయంలో నింగి నుంచి నేలకొచ్చారని అనుకోవచ్చు. తన కళ్ళు ఇన్ని రోజులుగా పొరలు గమ్ముకున్న కళ్ళకి ఈరోజు ఆ పొరలు అడ్డం తొలిగాయని అనుకోవచ్చు. అందుకే జగన్ నింగి నుంచి నేలకొచ్చాడనే టైటిల్ మనం పెడతాం జరిగింది. తన పార్టీ విషయంలో కావచ్చు, తన పార్టీ నేతల విషయంలో కావచ్చు, అండ్ దెన్ పార్టీ క్యాడర్ తనను నమ్ముకున్న సీఎంగా తను నమ్ముకున్న ప్రజల విషయంలో కావచ్చు. కానీ ఎన్నికలకు ముందు మాత్రం జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాకి, అదేవిధంగా ఒక నేషనల్ మీడియాకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్న 5 ఏళ్లలో కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూలు ఇచ్చింది కేవలం 2 ఛానల్స్కి, అది కూడా ఒక నేషనల్ మీడియా అండ్ దెన్ తన సొంత మీడియాకి మాత్రమే. అంటే అది కూడా 1-to-1 ఇంటరాక్షన్ లాగా, అంతేగాని ప్రెస్ మీట్ సందర్భం అయితే లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగానే 5 ఏళ్ల పాటు కళ్ళు నెత్తినే ఉన్నాయనుకోవాలి. మీడియా గుర్తు రాలేదు కూడా ఆయనకు. తన సొంత మీడియా ఉంటే చాలు తనకు బాగా ఓట్రానికి అనుకున్నారు. కానీ ఈరోజు ఓడిపోయిన పరిస్థితుల్లో 11 సీట్లకే తాను పరిమితమైన పరిస్థితుల్లో తన భవిష్యత్తు ఒక డిఫెన్స్లో పడింది. ఏ టైం ఎప్పుడు తనకి బెయిల్ రద్దు అవుతుందో అని తెలియని డైల్మా ఉంది. మరోవైపు చూసినట్లయితే ఎవరు కూడా తన పక్కన ఇన్ని రోజులు ఉన్న నేతలంతా కూడా ఎవరు కూడా ఆయన రివ్యూలకు కూడా వస్తున్న పరిస్థితి లేదు. ఓడిపోయిన నేతల సంగతి పక్కన పెడితే గెలిచిన ఆ 10 మందిని తనతో పాటు ఎలా కాపాడుకోవాలనేది ఇంకొక పెద్ద ప్రశ్న, ఇంకో పెద్ద సవాల్ ఆయనకు. ఇక ఢిల్లీ స్థాయిలో తన ప్యాంపర్ చేస్తున్న బీజేపీ ఈరోజు కూటమిలో ఉంది, ఆయన సపోర్ట్గా లేదు. ఢిల్లీలో ధర్నా చేయడానికి వెళ్తే ఒకరిద్దరు కూడా ఆయన పక్కన లేని పరిస్థితి. ఏదో ఇతర పార్టీల నుంచి పిలుచుకొని పదే పదే పిలుస్తూ ఉంటే ఒక అఖిలేష్ లాంటి వాళ్ళు మాత్రమే ఒకరిద్దరు మాత్రమే వాళ్ళకి సపోర్ట్గా వచ్చున్నారు. అది కూడా ఎంతవరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి మీడియా ప్రయారిటీ ఏంటి అనేది తెలిసి వచ్చింది. అందుకే ఇప్పుడు మరోసారి మీడియా జపం చేస్తూ ఉన్నారు. ఆయన ఓడిపోతున్నానని తెలిసిన ఆ రోజే జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చే సమయంలోనే ఫస్ట్ టైం ఆయన మీడియా ముందుకు వచ్చారు, మీడియాని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చూస్తే ఇక వినుకొండ పర్యటన కావచ్చు, నెల్లూరు కావచ్చు, పదే పదే గతంలో లాగే మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. అదేమంటే మీడియా క్లాసులు కూడా వీగుతున్నారు. కేసీఆర్ తరహాలోని కేసీఆర్ కూడా అంతే, ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేయరు. జర్నలిస్టుల మీద తిరగబడిన సందర్భం ఉంది, వాళ్ళ క్లాసులు బీకిన సందర్భం కూడా ఉంది. సేమ్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తాడేపల్లిలోనికి మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది, అన్ని ఛానల్స్ వాళ్ళని. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నం చేయలేదు, బట్ కెమెరాలు లేకుండా, అది కూడా కెమెరాలు లేకుండా మీడియా రిపోర్టర్స్ వరకే వెళ్ళున్నారు ఆ ప్రెస్ మీట్కి. వాళ్ళ క్వశ్చన్లకు కూడా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి 1.5 అవర్ పైగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్న అప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి మీడియా గుర్తొస్తుంది అనుకోవాలి. ఇలాంటి సందర్భాల ద్వారా సీఎంగా ఉన్న ఇన్ని రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరికి తాడేపల్లి గేట్ ఎంట్రన్స్ కూడా లేదు. సో ఫస్ట్ టైం అలా ఆయన అది బ్రేక్ చేసి తాను ప్రతిపక్షానికి పరిమితం అయ్యాక ఈరోజు మీడియా మిత్రులు క్లాసులు బీకడమే కాదు, అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయమంటూ మాట్లాడుతున్నారు. అన్యాయాన్ని తను మాట్లాడే వాయిస్ను చూపించండి అని అడుగుతూ ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు మీడియా అవసరం ఏంటి, తనకు ఒక్కడికే మీడియా ఉంటే కాదు మిగతా మీడియా అవసరం ఏంటి అనేది ఆయనకి తెలిసి వచ్చిందని అనుకోవాలి. మరి అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ మీడియా విషయంలో, జర్నలిస్టుల విషయంలో నింగి నుంచి నేలకొచ్చారని అనుకోవచ్చు. తన కళ్ళు ఇన్ని రోజులుగా పొరలు గమ్ముకున్న కళ్ళకి ఈరోజు ఆ పొరలు అడ్డం తొలిగాయని అనుకోవచ్చు. అందుకే జగన్ నింగి నుంచి నేలకొచ్చాడనే టైటిల్ మనం పెడతాం జరిగింది. సో జర్నలిస్టుల విషయంలో, మీడియా విషయంలో ఇన్ని రోజులుగా ఆయన వ్యవహరించిన అరాచకాలకి ఇప్పటికైనా అడ్డుకట్టబడుతుంది అనేది కూడా మనం చూడాలి. ఓవరాల్గా అయితే మాత్రం ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో మీడియాని ఓన్ చేసుకుంటున్న తీరు నిజంగా ఆయన లైమ్ లైట్లో నిలబెడుతుందా అనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.